భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాము. వరలక్ష్మి అమ్మవారు అంటే అష్టలక్ష్ముల కలయిక. ఆ అష్టలక్ష్ముల్ని మనం ఎందుకు ఆహ్వానిస్తాము అంటే, ఒకే తల్లిలో మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదించి మన భర్త యొక్క భర్తని చక్కగా సౌభాగ్యంగా ఉంచుకోవటానికి, వారికి అనుకూలంగా ఉండటానికి, సుఖ సంతోషాలతో ఉండటానికి పిల్లలతో మనం ఈ అమ్మవారిని ఈరోజు ఆహ్వానిస్తాము. మనం ముఖ్యంగా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే, వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించి సుఖ సంతోషాలు, దీర్ఘ సుమంగళీ తత్వాన్ని ప్రసాదించమని మనం అమ్మవారిని వేడుకోవటానికి ఈ వ్రతాన్ని మనం బాగా జరుపుకుంటాము. ఈరోజు మా స్కూల్లో కూడా ఈ వ్రతాన్ని మేము చాలా చక్కగా జరుపుకున్నాము. తోటి టీచర్లతో ఎప్పుడు ఇంట్లో జరుపుకునే దానికన్నా ఇక్కడ పక్కన మన సహా టీచర్లతో జరుపుకోవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే మా స్కూల్ కూడా దినదిన ప్రవర్ధమానమై వెల్లివిరియాలని, అమ్మవారి ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో పేరెంట్స్తో కలిసి టీచర్స్ అందరూ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి అమ్మవారు ప్రతి ఆడవాళ్ళకి చాలా స్పెషల్. ఎందుకంటే సుమంగళి తత్వాన్ని ప్రసాదించడం, తన హస్బెండ్ 100 సంవత్సరాలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా, తన ఉద్యోగంలో కానీ తన ఆయుష్తో కానీ నిండు నూరేలు చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఆ వరాన్ని ప్రసాదించమని వేడుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటాము. ఈ సందర్భంగా అష్టలక్ష్ములను తలుచుకుంటూ అష్టోత్తర నామ శతావళి చదువుతూ పేరెంట్స్ అందరూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. మా పాఠశాలలో ఏ ప్రోగ్రామ్ అయినా ప్రతి పేరెంట్ వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్తో వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.
రండి రండి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవ కార్యక్రమాలు మంగళవారంతో